రాజస్థాన్ రాయల్స్ అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయించిన వేళ చెన్నై సూపర్ కింగ్స్ చిన్నపోయింది. సొంతగడ్డ జైపూర్లో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 32 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది. ఇక ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ కు ఇది రెండో విజయం. ఏప్రిల్ 12న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లోనూ రాజస్థాన్ రాయల్సే గెలిచింది. ఈ మ్యాచ్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ధోనీ సేనకు మరో పరాభవం ఎదురైంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు చేసింది. యువ ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ 77, ధ్రువ్ జురేల్ 34, దేవదత్ పడిక్కల్ 27 పరుగులు చేశారు. ఇక అనంతరం 203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు మాత్రమే చేసింది. ఇక యువ ఆటగాడు శివం దూబే పోరాడినా ఫలితం దక్కలేదు. దూబే 33 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్స్లతో 52 పరుగులు చేశారు. మొయిన్ అలీ 12 బంతుల్లో 23 పరుగులు చేయగా జడేజా 15 బంతుల్లో 23 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇంతకు ముందు ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 47 పరుగులు చేశాడు. ఇక కీలక సమయాల్లో వికెట్లు తీసిన రాజస్థాన్ బౌలర్లు చెన్నై ఛేదనను సమర్థంగా తీసుకున్నారు. ఇక లెగ్ స్పిన్నర్ ఆడమ్ జాంప్ 3, అశ్విన్ 2, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇప్పటిదాకా టాప్ లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ 3వ స్థానానికి పడిపోయింది.